ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ రేవంత్ రెడ్డి 6 లక్షల కోట్లకి భారీ కుంభకోణం. ఎవరు కూడా ఇంత రెడ్ హ్యాండెడ్గా బయట పెట్టలేదు, బయట పడలేదు. ఇదొక సీక్రెట్ అలైన్మెంట్ లాంటిది, ఒక సీక్రెట్ స్కెచ్ ఎవరికి తెలియకుండా బయటపడిపోయింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం టామ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక రేవంత్ రెడ్డి సభలు పెట్టుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క టాపిక్ డైవర్షన్ చేయడానికి అలా తిరుగుతూ ఉన్నాడు. ఢిల్లీ నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఆదిలాబాదు, ఆ విధంగా పర్యటనలు చేస్తూ ఉన్నాడు. కానీ అసలు కథ చూసుకుంటే ప్రభుత్వ పారిశ్రామిక భూములను కబ్జాలకు కుంభకోణానికి పాల్పడిండు. కేటీఆర్ గారు ఒకటే అన్నారు, ఇప్పుడు ఎవ్వడు కానీ ఆ భూమి మీద చేయి వేసినా కన్నేసినా రేపటి ప్రభుత్వం వచ్చేది మాదే, ఎట్టి పరిస్థితుల ఈ స్కామ్కు పాల్పడ్డోని ఎవరిని ఉంచం, చిప్పకూడి తినిపిస్తాం, జైలుకు బరాబర్ పంపిస్తాం అనుకుంటూ కేటీఆర్ నిన్న కౌంటర్ ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక దాని మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు. భారతదేశంలోనే మొత్తం వైరల్ అయ్యే విధంగా ఈ స్కామ్ని ముందుకు తీసుకొచ్చారు. దీనిపైన రేవంత్ రెడ్డి గర్రుమని ఈ స్కామ్ ఎట్లా బయటపడింది, మనం సీక్రెట్గా అనుకున్నాం కదా, ఎవరు బయట పెట్టిరో వాళ్ళ మీద రాష్ట్ర విజిలెన్స్ పెట్టి విచారణ జరిపించినట్టు వారిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి ఏసుంటాడో మీ అందరికీ తెలిసింది. ఒక లెక్కన చూసుకుంటే గతంలో సార్ గారి యొక్క ఘనత చరిత్ర, ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికిన అభ్యర్థి, రెండోది తెలంగాణ ఉద్యమకారులపైన గన్నులు ఎత్తుకుని ఊరుకొచ్చిన రైఫిల్ రెడ్డి అనుకును ఎన్నో బిరుదులు ఉన్నాయి సార్ గారి మీద. భారతదేశంలోనో ఏ ముఖ్యమంత్రి మీద లేని క్రిమినల్ యాక్టివిటీ కేసెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి. దీనితోటి దగ్గర అధికారం దిగేలోపు ఒక 750+ ఉంటుందని నేను కొన్ని నెలల క్రితమే చెప్పాను. అది కూడా ఉండబోతుంది. మరి కేటీఆర్ రేవంత్ రెడ్డిని అరెస్టు చేసే కార్యక్రమాలు చేస్తాడా లేకుంటే ఏం చేస్తాడనేది చూద్దాం. సరే, అధికారంలో కొనసాగుతున్న అరెస్టు చేసే కార్యక్రమాలు మోస్ట్లీ ఉండదు. బట్ రేపు రాబోయే రోజుల్లో కూడా బై మిస్టేక్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే జరిగేది అదేనా అనేది చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క స్కామ్ గురించి మళ్ళొకసారి, మా ప్రభుత్వం వచ్చాక హెల్త్ పాలసీ రద్దు చేస్తాం. ఈ పాలసీతో రేవంత్ భారీ కుంభకోణం, 5 లక్షల కోట్ల స్కామ్కు తెరలేపారు. పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం కావద్దు, ఆ భూములను వెనక్కి తీసుకుంటాం. అనుముల రేవంత్ కాదు, అవినీతి అనకొండ. ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ హిల్ట్ పేరిట ఇక్కడ భూదంద. రియల్ ఎస్టేట్ బ్రోకరిజం తప్ప ఏం తెరవదు. ఢిల్లీకి మూటలు పంపేందుకు దోపిడీ. కుత్బుల్లాపూర్ పారిశ్రామిక వాడ పర్యటనలో కేటీఆర్ గారు మాట్లాడారు. ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ 5 lakh crore అనుకుంటూ ఆ ప్లకార్డ్స్లోని చూపెట్టుకోవడం జరిగింది. అక్కడ చిన్నపాటి దాన్ని ఎక్స్పోజ్ చేశారు నిన్న. హెల్త్ పాలసీ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది. ఈ పాలసీ వెనుక లక్షల కోట్ల కుంభకోణం జరగబోతుందని పదే ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. సాధారణంగా విపక్షాల విమర్శలపై వెనువెంటనే కౌంటర్ ఇచ్చే స్వభావం ఉన్న రేవంత్ ఈ విషయంలో మాత్రం సైలెంట్గా ఉండడం మరిన్ని అవమానాలకు తావితీస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ఎక్కడ బయటపడిపోతాడన్న ఆలోచనతోటి ఈ స్కామ్ని ఇంకా ఎక్స్పోజ్ కానియకుండా, ఒకవైపు ప్రజలకు ఈ వార్త చేరవేయకుండా సీఎం సభలు, సీఎం పర్యటనలు అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి స్కామ్స్ని పూర్తి స్థాయిలో తేటతెల్లం చేసింది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో మాత్రం జైలుకు పోవడం పక్క. దీంట్లో మీరు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే, బై మిస్టేక్లో కనుక బీఆర్ఎస్ పార్టీ ప్రజలు కనుక ఆశీర్వదించి ప్రజలు కనుక ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ తీసుకునే కీలకమైన నిర్ణయానికి మొదలుగా జైలుకు వెళ్ళేది మాత్రం రేవంత్ రెడ్డి అని ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే అది పారిశ్రామిక భూములు, అక్కడ ఆ పారిశ్రమల్ని అన్నీ సిటీ అవతల పెడతామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా పరిశ్రమను అంతా తరలించి ఆంధ్రాకు పంపుతా ఉన్నాడు. దానివల్ల ఇక్కడ రాష్ట్రానికి నష్టం ఒకటి, ప్రజలకు కూడా ఎంతో మంది ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ పడిపోవడం, ఆ ఎంప్లాయీస్కి జీవనోపాధి దొరకకపోవడం అవన్నీ జరుగుతుంది. అందరినీ చెల్లచెదరం చేసినట్టే. మరి ఇంతమంది ప్రజల్ని ఉసురు పోసుకుని రేవంత్ రెడ్డికి దొరుకుతుంది ఏంటంటే 5 లక్షల నుంచి 6 లక్షల కోట్ల స్కామ్ని తలబెట్టబడుతున్నాడు. అంటే సుమారు మన 2 ఏళ్ల ఆర్థిక వ్యవస్థ, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2 ఏళ్లలో ఒక్క సెలవు తీసుకోలేదు. అవును, 2 ఏళ్లలో ఒక్క సెలవు తీసుకోలేదు సార్. 24 గంటలు పని చేసుకుంటూ కొన్నిసార్లు ఫుట్బాల్ ఆడతాడు, మరి కొన్నిసార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో వాటి మీద కన్నేస్తాడు. కబ్జాలు చేసి అలసిపోయాడు. అతను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశాడంటే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన డబ్బుల్ని ఢిల్లీకి తాకట్టు పెట్టిండు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని మినిమం అమ్మేసిండు.
మిగతా వాటికి ఇక ఒకటోసారి రెండోసారి అమ్ముడు కన్నా ఒకటేసారి అమ్మేస్తే పని అయిపోద్ది అనుకుంటూ రేవంత్ రెడ్డి మినిమం సెలవులు తీసుకోకుండా మాత్రం బాగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఆదిలాబాద్ అభివృద్ధికి నాది బాధ్యత. ఈ ప్రాంతానికి ఎయిర్ బస్సును తీసుకొస్తా. ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తా. తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత కట్టి తీరుతాం. నా చేతులతోనే ప్రాజెక్టు ప్రారంభిస్తా. బీజేపీ నేతల సహకారం తీసుకుంటా. మూతపడిన సిమెంట్ పరిశ్రమ తెరిపిస్తా. జిల్లాకు వర్సిటీ ఇస్తా. ప్లస్ డిసైడ్ చేసుకోండి. ప్రభుత్వ వ్యతిరేకులను సర్పంచులుగా ఎన్నుకోవద్దు. అభ్యర్థులు అనవసరంగా ఖర్చు చేయొద్దు. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఏమైనా సందేశం ఇచ్చాడో మిత్రులారా అంటే సందేశం లేదు, ఏం లేదు. కాలయాపన వ్యవహారాలు, మళ్ళీ అదే ముచ్చట. తుమ్మిడి హెట్టి కడతారట. అది తుమ్మిడి హెట్టి కడితే కేసీఆర్ దాన్ని ఎప్పుడో కట్టేటోడు ఒకరు కట్టాలనుకుంటే. కానీ అక్కడ కడితే అది సరైన పద్ధతి కాదు. ఇరు రాష్ట్రాలకి హక్కు ఇవ్వాల్సి ఉంటుంది. మన రాష్ట్రానికి సంపూర్ణమైన నీళ్లు కావాలంటే కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ కడితే బ్రహ్మాండంగా ఉంటుందనే ఆలోచనతో కేసీఆర్ గారు ఆలోచించారు. ఇక ఆయనను మించిన ఆలోచన వీళ్ళకి రాదు, అది కుదరదు. ఇక నా చేతులతోనే తుమ్మడి హెట్టి చేస్తా అంటే ఇక తెలంగాణ రాష్ట్రాన్ని నరేంద్ర మోడీతో చేతులు కలిపి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు. నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని దోచుకోవాలి, వాళ్ళ యొక్క విష పరిశ్రమలు తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేయాలని నానా రకాల ప్రయత్నం చేస్తే కేసీఆర్ ఎడమకాలతో దాన్ని ఇంకోసారి ఇటువంటి ఆలోచన రాకుండా. అయితే కేసీఆర్ ఇవన్నీ చేయనీయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పూర్తిగా అస్త్రమైపోయిండు. ఎవరికి? నరేంద్ర మోడీకి అస్త్రమైపోయిండు. అందువల్ల పదే పదే ఏం చేస్తున్నాడంటే నరేంద్ర మోడీ కావాల్సినవి తీసేసుకుంటుండు. ఆయన ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే అది చేస్తూ ఉన్నాడు. వాటి మీదనే వీళ్ళు చర్చలు జరుపుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరు ఏకమయ్యి ఈ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నాలు. తుమ్మిడి హెట్టి కట్టడం వల్ల రాష్ట్రం మొత్తం మునిగిపోతుంది. ఫస్ట్ రాష్ట్రానికి నీళ్లు రాదు. సుక్క నీళ్లు కావాలన్నా మనం ఒకరి కింద మోకరిల్లాల్సిందే. అందుకనే బీఆర్ఎస్ పార్టీ మోస్ట్లీ తన వంతు ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉంది. ఈ యొక్క ఈయన చేసిన స్కామ్ పైన, ఈ యొక్క విషయాలపైన అన్నిటిపైన కొట్లాడుతూ ఉంది. కానీ రేవంత్ రెడ్డి ఇదే విషయంలో జైలుకు పోయేదాన్ని ఎవ్వడు ఆపలేడు. ఈరోజు నరేంద్ర మోడీ అండ చూసుకొని, ఈరోజు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు గారికి అండ చూసుకొని రాష్ట్రాన్ని మొత్తం అమ్మేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల వరకు చేరవేయకుండా ఉండడానికి ఈ యొక్క సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దయచేసి ప్రజలు కనుక చైతన్యవంతం కాకుంటే ఈ రాష్ట్రాన్ని సర్వం అమ్మే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రధానంగా ఉంటాడు. మీరు చూడండి.